ఈ రోజు మన వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ తమ్నైల్ చూసుంటారు కదా. నేను చేసిన ప్రతి వీడియోలో మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్ ఏంటంటే నువ్వు సంజు శాంసన్ లా ఉన్నావు అన్నమాట. సంజు శాంసన్ అంటే ఎవరో మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియలేని వాళ్ళ కోసం చెప్తున్నా, సంజు శాంసన్ అంటే మన ఇండియన్ క్రికెటర్. ఆ కామెంట్స్ అన్నింటినీ కూడా చూసుకొని ఒక రీల్ కూడా చేశాను. అండ్ రీసెంట్ టైమ్స్ లో వీడియోకి కామెంట్స్ కాకుండా బయట చూసిన వాళ్ళు కూడా కొంతమంది అన్నారు, ఓకే అందరూ అంటున్నారు కదా అని చెప్పి ఎక్స్పెరిమెంట్ చేద్దామని ఫిక్స్ అయ్యా అనమాట. అదేంటంటే అందరూ ఎలానో అంటున్నారు కాబట్టి మనకు కూడా అనిపించాలి కాబట్టి ఒక లుక్ మార్చుదాం అని చెప్పి సంజు శాంసన్ ఫోటో చూసుకొని మనం కూడా అలాంటి హెయిర్ కట్ ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యా అనమాట. రియాలిటీలో మనకు సూట్ అవుద్దో లేదో తెలియదు కానీ బట్ నేనైతే అలాంటి కటింగ్ ఎప్పుడు చేయించుకోలేదు. బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడైతే ట్రై చేస్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎలా ఉందో మీరే చెప్పండి, కామెంట్ చేయండి. ఇప్పుడు నా మెయిన్ భయం ఏంటంటే ఆ హెయిర్ కట్ కనుక నాకు సెట్ అయిందంటే పర్వాలేదు, సెట్ కాకపోతే అసలు నా ఫేస్ ఎవరికి చూపించుకోలేను కొన్ని రోజులు. ఎలానో మా అమ్మ కూడా తిడుతుంది, జుట్టు ఎక్కువ పెంచావు, కటింగ్ చేయించు అని చెప్పి. ఇదే ఛాన్స్. ఈ హెయిర్ కట్ అయితే మనం ఎక్కడున్నప్పుడే చేయించుకోగలం. ఇంటికి వెళ్తే మళ్ళీ మా అమ్మ రానివ్వదు ఆ హెయిర్ కట్తో. లెట్స్ ట్రై, చూద్దాం ఏమవుతుందో. పెంట అవ్వకుండా ఉంటే చాలు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇలాంటి కటింగ్. పెంట అవ్వకుండా ఉంటే చాలు. ఇది కనుక కరెక్ట్గా రాకపోతే నేను గుండు కొట్టించుకోవడమే. నాకు ఒకటే ఉంది ఆప్షన్. ఎందుకంటే నేను ఇప్పుడు వచ్చి అలాంటి హెయిర్ కట్ ట్రై చేయలేదు. ఇప్పుడు వచ్చి నేను అంటే సైడ్స్ అన్నీ అది చూస్తుంటే మొత్తం సైడ్స్ అన్నీ కట్ అయిపోయి ఉంది. చూద్దాం, ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అంతే, వీడియో కోసం మాత్రమే. లేకపోతే నాకు అలా అసలు ఆ హెయిర్ స్టైల్ నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు. బట్ ప్రతిసారి ఒకటే హెయిర్ స్టైల్ ట్రై చేయడం కన్నా కొంచెం కొత్తగా ట్రై చేద్దాం, కొత్త ఎక్స్పెరిమెంట్ చేద్దాం అని చెప్పి ఇది ఫిక్స్ అయ్యా. అండ్ దట్టు వీడియో కోసం అని ఫిక్స్ అయ్యా. లేకపోతే నేను అసలు చేయించుకోను. ఇది కూడా నేను హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి, అది ఇంట్లో ఉంటే అస్సలు చచ్చినా చేయను. మా అమ్మ ఇంట్లోకి రానివ్వదు సీరియస్లీ. తెలుసు కదా ఇండియన్ మామ్స్. బట్ అంటే ఒకసారి ట్రై చేయాలని ఉంది. అందరూ అంటున్నారు కదా, సో మనం కూడా ఒకసారి ట్రై చేద్దాము. దాన్ని బట్టి ఎలా ఉంటుందో అని అనుకున్నాను అనమాట. చూద్దాం ఎలా ఉంటుందో. క్రేజీ కట్స్ అంట సంథింగ్ ఏదో మనకి తెలీదు. అంటే రేటింగ్ బాగానే ఉంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇద్దరికి మధ్యన కమ్యూనికేషన్ అనేది చాలా మంచిగా ఉండాలి. కమ్యూనికేషన్ కానీ దెబ్బతినిందా మొత్తం హెయిర్ కట్ పోద్ది. నేను చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఫస్ట్ హాస్టల్లో ఉన్నప్పుడు, నానక్రమగూడలో ఉన్నప్పుడు, అక్కడ నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అక్కడే అయ్యా. అక్కడ అందరూ హిందీ వాళ్ళే ఉన్నారు. తెలుగు వచ్చినా కూడా అర్థం కాలేనట్టు మాట్లాడాలన్నట్టు ఉంటుంటే నేను ఏం చేయాలో అర్థం కాలేదు నాకే. అక్కడ వచ్చిరాని హిందీ మాట్లాడడం వల్ల, తెలుగు వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల నేను అనుకున్న హెయిర్ కట్ నాకు రాలేదు ఫస్ట్ టైం. ఈసారి అలాంటి తప్పు జరగకూడదని, దట్టు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామని వీడియో కోసం అలాంటి తప్పు జరగకూడదని జాగ్రత్త పడుతున్నాను అనమాట. ముందే చూసి తెలుగు వచ్చా అని అడుగుతా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి. తెలుగు వచ్చా అంటే ఓకే ఫైన్, రాకపోతే తప్పదు. ఎందుకంటే ఈ దగ్గరలో మంచిది అది ఒకటే ఉంది. బట్ ఏమో కొంచెం ప్రొఫెషనల్గానే ఉంది అది మాత్రం. చూద్దాం, సోదొద్దు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వెళ్ళగానే నేను అతనితో ముందుగా చెప్పేశాను అనమాట, నేను వీడియో తీసుకుంటాను యూట్యూబ్ కోసం అని చెప్పి. వాళ్ళు కూడా ఓకే నో ప్రాబ్లం అన్నారు. నేను ఒక ఫోటో చూపించి నాకు ఇలా కావాలి అని చెప్పాను అనమాట. నాకు ఇలా కావాలి. వస్తుందా? పర్లేదా మరి? అంటే హెయిర్ ఏం ఎఫెక్ట్ ఉండదు కదా. నేను ఆ ఫోటో చూపించి అలా వస్తుందా నాకు అని అనగానే వస్తుంది అని చెప్పారు. కానీ వ్యాక్స్ అప్లై చేయాలి, నీది సిల్కీ హెయిర్ కాబట్టి వ్యాక్స్ అప్లై చేస్తే నీకు నచ్చినట్టు ఉంటుంది హెయిర్ అని అన్నారు అనమాట. మనకి జెల్ వ్యాక్స్ వాడడం అసలు అలవాటే లేదు. ఎందుకంటే మళ్ళీ దానివల్ల హెయిర్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని భయం అనమాట. కానీ వ్యాక్స్ వాడడం ఎలాగో తెలిస్తే మాత్రం అదేం హెయిర్ ఎఫెక్ట్ అవ్వదు అని చెప్పారు అతను. సో ఎలానో మనం కూడా వీడియో కోసం ఫిక్స్ అయ్యాం కాబట్టి తప్పదు ఇంకా. ఓకే కదా? ఇటు ఆయన చెప్పాడు కానీ వ్యాక్స్ గురించి నాకు ఇంకా అదే మైండ్లో తిరుగుతుంది భయంగా. చూడండి ఎన్ని క్వశ్చన్స్ అడిగాను. మరి ఇప్పుడు వ్యాక్స్ పెడతావు కదా, అది మళ్ళీ ఇంటికి వెళ్ళి వాష్ చేయాలి కదా, అదేం తీసుకోవాలి వ్యాక్స్? ఎంత ఉంటుంది? హెయిర్ ఫాల్ ఏమి ఉండదు కదా, స్టిఫ్ ఉండిపోద్ది అలాగా? సరే ఆ వ్యాక్స్ గోల్ అయిపోయింది అని అనుకుంటే ఇప్పుడు ట్రిమ్మింగ్ చేస్తారు కదా, దాంతో భయం పట్టుకుంది అనమాట. ఎందుకో చూడండి మీరే. చూడండి మరీ దగ్గరికి చేసేకండి. నా భయం ఏంటంటే పొరపాటున జీరో కట్ చేశారనుకో, నా కిందంతా అవుటర్ రింగ్ రోడ్ అయిపోద్ది అనమాట ప్లెయిన్ గా. అందులోనే మనకు అది అలవాట్లేదు అసలు. అందుకే ముందుగా చెప్తున్నాను ఒక మాట, ఎప్పుడు అంత దగ్గరికి ఎప్పుడు చేయలేదు. అందుకని ఇది ఒక ఎక్స్పెరిమెంట్ ఓకే, కానీ ఆ ఎక్స్పెరిమెంట్ కోసం మరీ నా లుక్ని చెడగొట్టుకోలేను కదా. అందుకని కొంచెం పర్వాలేదు 1లోనే పెట్టండి అని చెప్పాను అనమాట. చూసారా, ఇక్కడ 1 పెట్టండి అంటేనే అక్కడ అంత దగ్గరకు వచ్చింది. అదే 0 పెట్టుంటే మొత్తం చెక్కేస్తుంది అనమాట. ఇప్పుడు ఆ కటింగ్ చూస్తే ఇంట్లో నాకు ఇక హెయిర్ కట్ చేస్తున్న టైంలోనే దురదేస్తుంది, తుమ్ములు వస్తాయి, దగ్గు వస్తుంది. వాళ్ళేమో కదలకండి అంటారు. మీకు కూడా అంతేనా? ఇలాంటి టైంలో ముక్కవి దురదేస్తాయి.
ఇక్కడతో మన హెయిర్ కట్ అయితే అయిపోయింది. మనం అనుకున్న హెయిర్ స్టైల్ వచ్చిందా లేదా తెలియాలి అంటే ఆ హెయిర్ మొత్తం డ్రై అయిపోవాలన్నమాట. అలా డ్రై అవ్వాలి వెంటనే అంటే మనం హెయిర్ డ్రైల్ యూస్ చేయాల్సింది. ఓకే, ఇప్పుడు ఆ హెయిర్ కట్ అంతా అయిపోయింది కదా, అది స్టిఫ్గా ఉండడానికి వ్యాక్స్ అప్లై చేస్తున్నారనమాట. మళ్ళీ మళ్ళీ అప్లై చేసుకొని నాకు సర్దుకోవాలా లేదా మామూలుగా సర్దుకుంటారు? సో హెయిర్ కట్ అయితే అయిపోయింది. చూడండి ఒకసారి మీరే మొత్తం అవుట్పుట్. కన్సర్న్ హెయిర్ కట్లో వచ్చిందో లేదో తెలియదు కానీ బట్ నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను. ఫస్ట్ టైం చేయించుకున్న ఇలాంటి హెయిర్ కట్. ఆ బ్రో కూడా చెప్పినట్టు చేశారు చాలా పేషెన్స్గా. నాకు ఈ హెయిర్ కట్ సూట్ అయిందో లేదో కామెంట్ చేసి చెప్పండి మీరే. రూమ్కి అయితే వచ్చాము. అక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సెలూన్ షాప్లో అక్కడ కటింగ్ చేయించుకున్నప్పుడు సూపర్ కనబడతాం. ఆ మిర్రర్స్ వల్ల తెలియదు, ఎలాగో తెలియదు. ఇంటికి వచ్చాక స్టార్టింగ్ స్నానం చేయకముందు కొంచెం డిసప్పాయింట్ అవుతాం, ఏదైనా తేడా కొడుతుందేమో అని. మళ్ళీ ఫ్రెష్ అయిన తర్వాత నార్మల్ అవుతుంది. ఇప్పుడు అక్కడ ఇదేమో ఇది సైడ్కి వచ్చింది కదా, అక్కడ ఇది చాలా బాగుంది. అక్కడ ఆయన సెట్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మీకు ఇక్కడ చూడడంలో వర్షం పడుతుంది కదా, దానివల్ల దేనివల్ల తెలియట్లేదు కానీ సైడ్కి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు నాకు చాలా ఆక్వర్డ్గా కనిపిస్తుంది. మొత్తం హెయిర్ మొత్తం చాలా ఆడిగా కనబడుతుంది అది మాత్రం. మేబీ ఇప్పుడు నేను మళ్ళీ ఫ్రెష్ అయ్యి తలస్నానం చేసి ఆ వ్యాక్స్ పెట్టుకుంటే మేబీ అప్పుడు ఉంటుందేమో అని అనుకుంటున్నాను. అప్పుడు అన్నారు కదా, బట్ నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. అసలు ఫస్ట్ టైం అంటే మంచిగా వచ్చింది చాలా. నాకు అనిపిస్తుంది అలా అంటే మనకి నచ్చితే అఫ్కోర్స్, కానీ మా అమ్మ చూసే ఉంటుంది బట్ బాగుంది. అంటే మరీ అంత ఆడియో లేదు. మా అమ్మ ఏమంటుంది అంటే ఫస్ట్ చూసినట్టే సైడ్ వరకించో పైదేమైంది అంతే, ఇంకేమన్నది కానీ. బట్ నాకైతే నచ్చింది. మరి పైన కూడా అంత ఎక్కువేం లేదు, ఫైన్. అంటే ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ అంతే. చూద్దాం, ఫ్రెష్ వచ్చి చూపిస్తాను ఫ్రెష్గా. సో కరెంట్లీ ఆఫ్టర్ బాత్ ఇదనమాట ఈ హెయిర్ కండిషనర్. నాకైతే బాగానే అనిపిస్తుంది. అంటే యాస్టీజ్ అలా రాదు. అతనిది ఐ మీన్ సంజు శాంసన్ది స్పైక్స్ ఉంటాయి అనమాట, బోత్ సైడ్స్ ఇలా పైకి ఉంటుందంట. నాది ఒక సైడ్ పడుకోబెట్టేస్తాను కాబట్టి సో అలా రాదు. బట్ ఫైన్, బాగా నచ్చింది. వ్యాక్స్ అప్లై చేస్తే అప్పుడు ఇది పడుతుంది కదా, ఇది ఇలా పడిపోతుంది, అది ఇలా ఉండిపోద్ది అంట. ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు వ్యాక్స్ ట్రై చేయలేదు, అందుకే అన్నిసార్లు అడిగా వర్క్ అవుద్దా ఏమైనా ఎఫెక్ట్ అవ్వదు కదా అని. సో హెడ్ బాత్ చేసిన తర్వాత మళ్ళీ ఆ వ్యాక్స్ అప్లై చేస్తే నాకు నార్మల్ స్టేజ్లోకి వచ్చేసింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫోటోలో ఉన్నట్టు రాకపోయినా కూడా నాకు ఎలాగైతే కావాలో అలాగైతే వచ్చింది. నేనైతే హ్యాపీ. నైస్ 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 నైస్. ఓకే, సో అదనమాట. నేనైతే చాలా సాటిస్ఫైడ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. యాక్చువల్గా ఇంతకుముందే చేద్దామని అనుకున్నా, ఒక 2 months బ్యాక్ అనుకుంటా, అప్పుడు చేద్దాం అనుకున్నాను. కానీ అప్పుడు అంత ఇప్పుడు హెయిర్ కొంచెం ఎక్కువ పెంచాను. ఎందుకో సడన్గా పెంచి చేయించుకోవడం అనిపించింది. అండ్ నిన్నే సంజు శాంసన్ ఏదో సంథింగ్ ఒక స్టోరీ పెట్టారు. ఆ స్టోరీ చూస్తే కొంచెం నాకు అనిపించింది అనమాట, ఓకే ఇలా చేయించుకుందాము అని. సో దట్ వెంటనే ఫిక్స్ అయ్యా. అదనమాట వీడియో. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ఉంటాం మరి, బాయ్.